వాట్ ఈస్ నేమ్ ఆఫ్ న్యూక్లియర్ పవర్ డ్రోన్ దట్ రష్యా రీసెంట్లీ టెస్టెడ్ అంటున్నారు. రష్యా ఇటీవల పరీక్షించిన అణుశక్తితో నడిచే డ్రోన్ పేరేమిటి అంటున్నారు. రీసెంట్ గా రష్యా అనేది చూసుకుంటే ఒక న్యూక్లియర్ మిసైల్ టెస్ట్ చేశారు, అలాగనే అండర్ వాటర్ డ్రోన్ అని చెప్పేసి టెస్ట్ చేశారు, అలాగనే మనకు వచ్చేసి న్యూక్లియర్ సబ్మెరైన్ అని చెప్పేసి కూడా టెస్ట్ చేయడం అయితే జరిగింది. అయితే ఇందులో మనం ఇక్కడ ఆప్షన్స్ చూసుకుంటే మనకి బుర్నవెస్టిక్ అనేది చూసుకుంటే ఇది న్యూక్లియర్ మిసైల్ అండి, అణుశక్తితో నడిచే ఒక క్షిపణి అని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించిన రేడియస్ అనేది డిస్టెన్స్ అనేది అన్లిమిటెడ్ అని చెప్తున్నారు. దీనికి సంబంధించి 15 అవర్స్ వరకు కూడా ఇది ఎయిర్ లో ఉంది, 14,000 కిలోమీటర్స్ అనేది ట్రావెల్ అయింది. అయితే ఇందులో వచ్చేసి ఒక మినీ సైజ్ న్యూక్లియర్ రియాక్టర్ అనేది కూడా ఇన్స్టాల్ చేస్తామని చెప్పేసి రష్యా అనేది చెప్పడం అయితే జరుగుతుంది. ఇది ఆల్మోస్ట్ ఆల్ సక్సెస్ కూడా అవ్వడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి పుసిడాన్ అని చెప్పేసి ఇది అండర్ వాటర్ డ్రోన్ అని చెప్పేసి దీన్ని టెస్ట్ చేయడం అయితే జరిగింది. ఇన్ కేస్ మనకి సబ్మెరైన్ జలాంతర్గాములు అనే వాటిని డిటెక్ట్ చేయడం ఈజీ, కాకపోతే ఈ డ్రోన్స్ అనే వాటిని అంటే డిటెక్ట్ చేయడం అనేది కష్టమంట. అందుకోసం న్యూక్లియర్ అండర్ వాటర్ డ్రోన్ అని చెప్పేసి పుసిడాన్ అని చెప్పేసి దీన్ని టెస్ట్ చేయడం అయితే జరిగింది. అది టెస్ట్ చేసింది ఎవరు అంటే రష్యా అని చెప్పుకోవచ్చు అండి. ఇక్కడ కూడా మనకి ఏం అడుగుతున్నాడు, డ్రోన్ అనే అడుగుతున్నాడు, అది పుసిడాన్ వచ్చేసి టెస్ట్ చేయడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కార్బోరోవర్స్ అని చెప్పేసి ఇది వచ్చేసి మనకి న్యూక్లియర్ సబ్మెరైన్ అని చెప్పేసి రీసెంట్ గా టెస్ట్ చేయడం అయితే జరిగింది. ఇది కూడా ఒకసారి క్లియర్ గా చూసుకోండి. బ్రహ్మోస్ అంటే ఇండియా రష్యా రెండు దేశాలు కలిసి జాయింట్ లో భాగంగా మనకి బ్రహ్మోస్ క్షిపణి అనే దాన్ని డెవలప్ చేయడం అయితే జరిగింది. ఈ బ్రహ్మోస్ కి సంబంధించి మనకి ఇండియాలో మిసైల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అని చెప్పేసి ఏ నగరంలో ఏర్పాటు చేశారు అనేది కింద కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ.